5 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్లో ఒక విలేజ్ ఆల్మోస్ట్ ఒక 7,000 ఎకరాల వరకు మనకి 7,580 ఎకరాల వరకు ఇరిగేషన్ వచ్చారు. ముఖ్యంగా ఒక 1,928 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ చేసుకుని జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చారు సార్ ఈ అథారిటీ టు సెటిల్ దిస్ కేసెస్. సార్ ఓకే సార్, ఈ కట్ ఆఫ్ డేట్ రిలాక్సేషన్కి ఇంతకుముందు కూడా ఇట్ హాస్ బీన్ అండర్ కన్సిడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ సార్. 2005లో అప్పుడు కలెక్టర్ గారు 1945 నుంచి 1982కి ఇది మార్చమని చెప్పి అప్పుడు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది సార్. అండర్ ది యాక్షన్ సెక్షన్ 68 ఆఫ్ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ 68 ఏం చెప్పారంటే సార్, గవర్నమెంట్ హ్యాస్ ద పవర్ టు రిమూవ్ ద డిఫికల్టీస్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ యాక్ట్ అనే ఆ క్లాస్ తీసుకొని 1945 కట్ ఆఫ్ అధ్యయనం చేస్తూ త్వరలో ఇస్తాము, ఎట్లా ఇస్తాము అనేది మేము జియో వేశాము. జియోఎంలో నేను చైర్మన్ చేస్తున్నాను, కేశవ్ గారు ఉన్నారు, మున్సిపల్ మినిస్టర్ గారు ఉన్నారు, ఎండోమెంట్ మినిస్టర్ గారు మైనార్టీ తీసుకున్నారు. మేము దాన్ని ఒక రూట్ కల్పన చేస్తాం. ఎందుకంటే గతంలో ఫ్రీ హౌస్ 13 లక్షలు దాదాపు 5 లక్షల వరకు అర్హత లేని వరకు చేశారు. సో అది చేసి దాంట్లో కూడా కొన్ని చేయగలిగినాయి. చెయ్యొచ్చు అనుకుంటే వేరే ఒక జేసీ గారు తప్పుగా చేసినా కూడా దాన్ని కూడా రెక్టిఫై చేసి అయినా కూడా అంటే సానుకూల వాతావరణంలో చేయాలని చూస్తున్నాం. దానికి కట్ ఆఫ్ డేట్ పెట్టుకుంటున్నాం అక్టోబర్, నవంబర్లో. అక్టోబర్ కల్లా రిపోర్ట్ ఇవ్వమన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇచ్చి తప్పకుండా అది కూడా చేస్తాం. అలాగే ఈ 13 లక్షలు కాకుండా గతంలో మీరు చెప్పినట్టుగా 2010 దాకా 2000 దాకా రిజిస్ట్రేషన్ అయిన పట్ల చాలా ఉన్నాయి. దానిపైన కూడా ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలు ఏం చేస్తే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆలోచన చేస్తాం మీ నుంచే. సో యూ గెట్ పాజిటివ్ ఆన్సర్, పాజిటివ్ సొల్యూషన్ పడతాయి. మీరేం మరీ అవ్వదు తీసుకుని ఇంకా అంటే మంచి ఇంకా డైరెక్ట్ చేసి పెట్టాలి. చాలా ఇష్యూస్ ఉన్నాయి, తప్పకుండా మీరు ప్రొటెక్ట్ చేసి మేము అబ్జర్వ్ చేస్తాం. లేదా డిస్కస్ సపరేట్ నేను మళ్ళీ ఎన్ని మాట్లాడుకుంటే విలేజ్ మాత్రం డిసిషన్స్కి ఇచ్చేస్తాను. అన్సెటిల్డ్ ఎస్టేట్ విలేజెస్ సంబంధించిన విషయాలన్నీ కూడా జేసీ గారితో కులంకుశంగా అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అందరూ గ్రామస్తులతో కూర్చోపెట్టుకుని చెప్పడం అంటే ఒక మంచి పరిణామం. ఎందుకంటే వాళ్ళకున్న సమస్యలు, కోర్టు కేసులు ఇవన్నీ కూడా వే ఫార్వర్డ్ ఎట్లాగా రిసాల్వ్ చేయాలనేది కూడా వాళ్ళ యొక్క ఐడియాస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున మేము అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ పరిష్కార మార్గం. ఎందుకంటే నాకు అసెంబ్లీలో కూడా సాగర్ సభ్యులు ఎప్పుడు కూడా వినిపించారు దీని గురించి, అందుకని ఇక్కడ రావడం జరిగింది. రామరాజు గారు పట్టుబట్టి విలేజ్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఎందుకంటే ఈ రాష్ట్రంలో 70 అన్సెటిల్డ్ ఎస్టేట్ విలేజెస్ ఉన్నాయి, అలాగే 60 అన్సెటిల్డ్ ఇనామ్ విలేజెస్ ఉన్నాయి. వీటి అన్నిటిపైన కూడా ప్రత్యేక అధ్యయనం చేసి వాళ్ళందరూ కూడా పరిష్కారం చేసే విధంగా, ఎందుకంటే అప్పుడు కట్ ఆఫ్ డేట్లతో ఇప్పుడున్నటువంటి పొజిషన్ ఉన్న వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ లింక్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు చాలా కనపడుతున్నాయి రాష్ట్రంలో. సో వాళ్ళకి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా జియోఎంలో చాలా కులంకుశంగా డిస్కస్ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో మేము, కేశవ్ గారు, నారాయణ గారు, ఆనంద్ గారు, అలాగే భరత్ గారు, మన మైనారిటీస్ వెల్ఫేర్ మినిస్టర్ ఫారూక్ గారు అందరం కూడా అన్నీ అంటే ఫ్రీ హోల్డ్ మీద, దాని తర్వాత ఇనామ్ మీద, ఈ అన్సెటిల్డ్ ఎస్టేట్స్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అలాగే ఏదైతే నాలా ఉందో అది కూడా ఎత్తివేసే. ఎందుకంటే ఏదైతే గ్రోత్ కారిడార్ వస్తూ ఉన్నాయో దాంట్లో మనకి ఎక్విషన్ ప్రాబ్లం లేకుండా భవిష్యత్తులో కూడా బిల్డర్స్ కానీ లేకపోతే అగ్రికల్చర్ చేసే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా కన్వర్షన్స్లో ఆ నాలా ఎత్తేయటం కానీ ఇవన్నీ కూడా చేసుకుని ప్రజాహితం కోరుకు ప్రజా పరిపాలనకి అంటే ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయడం కోసం ఈ జిఎం కూడా పనిచేస్తూ ఉంది. ఈ ప్రాంత ప్రజలకి ఏదైతే కోరుకుంటా ఉన్నారో విలేజ్లో ఉన్నటువంటి ఆ సైట్లైన 22 ఏళ్ళు తీసేసి రిజిస్ట్రేషన్కి అనుకూలంగా ఒక 2 వారాల్లో ఇచ్చే దిశగా మేము జాయింట్ కలెక్టర్కి ఆదేశం ఇవ్వడం జరిగింది. వారు కూడా పాజిటివ్గా ఉన్నారు. తప్పకుండా గ్రామ సభలు పెట్టి ఎవరైతే పొజిషన్లో అన్నీ కూడా తీసుకుని రిపోర్ట్ కూడా ఇవ్వమని చెప్పాము. వారు కూడా త్వరలో ఇస్తారు. దీని తర్వాత ముఖ్యమంత్రి